హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలూ రైస్ అనమాట. ఏంటక్క ఆలూ రైసా, అది ఎట్లా చేస్తారో అనేసి అనుకుంటున్నారా? ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేయండి. నేను వచ్చేసి ఇక్కడ 2 ఆలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, పైన స్కిన్ తీసేసి. తర్వాత ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, తగినంత కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట. పచ్చిమిర్చి అనేది మీరు కారం ఎంత తింటారో అంత అయితే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం కారం పొడి అయితే యూస్ చేయమన్నమాట, ఓన్లీ పచ్చిమిర్చి. తర్వాత ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకున్నాను. వీటిని కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం పచ్చి వాసన పోవాలి. అదేవిధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా తక్కువ అంటే తక్కువ టైంలో చేసుకోవచ్చు. మనకి రైస్ రెడీగా ఉందనుకోండి, అప్పటికప్పుడు 5 నిమిషాలు అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా, తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. అదే టైంలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీ ఇష్టం, వేసుకోవచ్చు, వేయకుండా కూడా చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేసిన టేస్ట్ బాగుంటుంది అనేసి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కలర్కి సరిపడా పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇప్పుడు వీటిని అయితే మంచిగా కలిపేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ కూడా చాలా తక్కువ అంటే తక్కువ పడుతుంది, ఆయిల్ కూడా ఏం ఎక్కువ పట్టదు. తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు అయితే వేసుకుంటున్నాము. ఆలు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇవి వేసుకున్న ఎంబటే టమాటా కూడా వేసుకుంటున్నాం అనమాట. కొంచెం సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది అనేసి అయితే చెప్తున్నాను, మీ ఇష్టము. పెద్దగా ఉంటే పెద్దగా వేసుకోవచ్చు, అంటే టమాటా కనిపించినా కూడా తింటాము అని అనుకునే వాళ్ళు పెద్ద పీసెస్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి టమాటా వేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టాలన్నమాట. 2 నిమిషాల తర్వాత ఒకసారి తీసి కలిపినట్టయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, సో సగం అయితే ఉడికిపోయింది ఇక్కడ ఆలు అయితే. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఈ పేస్ట్ వచ్చేసి మిక్సీకి వేయడం చూపించలేదు, అది వీడియో అయితే మిస్ అయిపోయింది. పచ్చిమిర్చి, కొత్తిమీర చూపించాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో, ఆ రెండింటిని అయితే మిక్సీకి వేసుకోవాలన్నమాట. కొత్తిమీర, పచ్చిమిర్చి అయితే మిక్సీకి వేసుకున్నాను. నేను అక్కడ సాల్ట్ ఏం యాడ్ చేయలేదు, అందుకే ఇక్కడ సాల్ట్ ఇక్కడే యాడ్ చేస్తున్నాను అనమాట. ఆ పేస్ట్ని కూడా మనం దీంట్లోకి వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇదే మెయిన్ అనమాట, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇక్కడ మనం వేరే మసాలాలు కానీ కారం పొడి కానీ ఏం యూస్ చేయట్లేదు అనమాట. ఓన్లీ పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆలు వీటితోటే ఇక్కడైతే మనం ప్రిపేర్ చేసేస్తున్నాము. మార్నింగే ఏం చేయాలి కర్రీస్ అని టెన్షన్ లేకుండా ఈ విధంగా చేస్తే చూడ్డానికి పిల్లలకి కూడా కలర్ఫుల్గా ఉంటుంది బాక్స్, అండ్ తినడానికి కూడా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరింది అనేది అయితే కామెంట్ బాక్స్లో నాతో తెలియజేయండి. ఇప్పుడు కారం వేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి అయితే ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. సో 2 నిమిషాల తర్వాత ఒకసారి తీసి చూడండి, కలర్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక్కడ వచ్చేసి చూస్తుంటేనే మీకు కూడా తినాలి అనిపిస్తుంది కదా, ఆ విధంగా అయితే ఉంది కలర్ అయితే. సో ఇప్పుడైతే ఇక్కడ ఇది కసూరి మేతి అనమాట, కొంచెం నలిపేసి వేసేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. ఇది నెయ్యి వచ్చేసి నేను ఇంట్లో రెడీ చేసుకున్నదే. ఇది వేసేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఒకసారి. కసూరి మేతి వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు దీంట్లోకే కాదు వేరే కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకున్నట్టయితే బాగుండదు టేస్ట్, కొద్దిగా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయిందనమాట. స్టవ్ ఆపేసుకొని నేను కిందకి దింపేసుకున్నాను, ఎందుకంటే నాకు ఇక్కడ అన్నం వేడిగా ఉంది కాబట్టి నేను స్టవ్ ఆపేసుకున్నాను. మీరు నైట్ అన్నం కానీ పొద్దున అన్నం కానీ ఉన్నట్టయితే ఆ విధంగా దాంతో కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ బాక్స్ కోసం కాబట్టి పొద్దున్నే వండేసి వేడన్నంతో అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. అన్నం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసింది. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట.
దానివల్ల మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ అయితే చూసేయచ్చు. సో ఇంకెందుకు లేటు, మరి అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేస్తారు. ట్రై చేసిన తర్వాత కుదిరిందా లేదా, ఏ విధంగా ఉందనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఒక వీడియోతో అయితే మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.